जयतल सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्याख्य गुरु परंपरां। జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. మనకు చెప్పటం అయితేమ్మా, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువర అని చెప్పారు. కింది నుంచి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ లోకంలో మనం జన్మకు రావాలి అంటే కారణం ఏంటి అన్నటువంటిది ప్రశ్న. కారణం లేకుండా కార్యం జరగదు. కారణం లేకుండా కార్యం. ప్రతి ఒక్కటి కూడా కార్యకారణ సంబంధమే. అయితే యూనివర్సల్గా చెప్పుకున్నప్పుడు ఏంటంటే, ఈ లోకంలో పాపం చేస్తే రాక్షసులు లేకపోతే పశుపక్షాది జన్మలు, పాపం చేస్తే రాక్షసులు కానీ పశుపక్షాదుల జన్మలు ఎత్తుతారు. పుణ్యం చేస్తే దేవతల జన్మ. అర్థమైందమ్మా? యూనివర్సల్ ఫండమెంటల్. పాపం చేస్తే నీచ జన్మలు, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మలు, దేవతా జన్మలు. కొంచెం పుణ్యం కొంచెం పాపం మిక్స్డ్గా చేస్తే మనం అచ్చం పుణ్యం కాదు, అచ్చం పాపం కాదు, మిక్స్డ్ ఉంది ఇక్కడ. దుఃఖం పాపం యొక్క ఫలితం, సుఖం పుణ్యం యొక్క ఫలితం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. ఇప్పుడు మనం ఎందుకు ఈ లోకంలో జన్మించాము అంటే, మనం కొన్ని కర్మఫలాలు అనుభవించాల్సి ఉంది. అనుభవించడం కోసం ఈ శరీరాన్ని ధరించడం అనేటువంటిది జరిగింది. జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరాన్ని ధరించాడు, జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు అని ఒక ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ ఏమని చెప్పారంటే, మన గురువుగారు ఏమని చెప్పారంటే, జీవుడు ఎప్పటి వరకు ఉంటాడు ఇందులో, ఈ శరీరంలో ఎందుకున్నాడు అంటే కర్మఫలాలు అనుభవించడం కోసం ఉన్నాడు అని చెప్పారు. జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడంటే కొన్ని కర్మఫలాలు అనుభవించడం కోసం ఈ శరీరంలో ఉన్నాడు అని చెప్పారు. మరి ఎప్పుడు వెళ్తాడు అంటే, ఎప్పుడైతే కర్మఫలాలు అనుభవించడం పూర్తయిపోతుందో అప్పుడే వెళ్తారు. ఎవరి శరీరంలోనైనా అంతే. ఒక శరీరంలో ఒక జీవుడు ఉన్నాడు అంటే కర్మఫలాలు అనుభవించడం కోసం మాత్రమే ఉన్నాడు. ఎప్పుడైతే కర్మఫలాలు అనుభవించడం పూర్తయిపోతుందో అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తారు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం ఒక శరీరాన్ని ధరించాలి అంటే కర్మఫలాలు అనుభవించాలంటే శరీరాన్ని ధరించాలి. ఓకే, ఇప్పుడు మనం శరీరాన్ని ధరించామా లేదా? దీనికి మేము మీరు శరీరాన్ని ధరించారంటే ఆగండి గూగుల్లో చూస్తానని అంటామమ్మా, అనంగా. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా మనం శరీరాన్ని ధరించినట్టు మనకు తెలుస్తుంది. మీకెవరు చెప్పారు గురువుగారు మేము శరీరాన్ని ధరించినట్టు అని? మీరు అనరుగా. ఎందుకంటే చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, అంటున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి, నడుస్తున్నాం, ఈ కదలికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం మనం పుట్టినట్టు మనకు తెలుస్తుంది. మనది. అయితే క్రియేషన్ ఎలా జరిగింది అని ఒక ప్రశ్న వేస్తే, ఎవరైనా మళ్ళీ మీరు ఎట్లా పుట్టారండి అని అనుకో, నాకు తెలీదు, పుట్టా అంతే. ఎట్లా పుట్టానో నాకు తెలియదు. ఎందుకంటే మనం పుట్టడం మన కంట్రోల్లో లేదని పెద్దలు చెబుతున్నారు. మనం పుట్టడం మన కంట్రోల్లో లేదు. ఉంటే ఎవరైనా ఎట్లా పుడతారా? కొంచెం స్మార్ట్గా క్యూట్గా ఉండేట్టే పుడతారు కదా, ఎట్లా పడితే అట్లా పుట్టరుగా. మనల్ని ఒకళ్ళు ఈ లోకంలోకి పంపారు. మనల్ని ఈ లోకంలోకి పంపారు. మనంతరం మనం వచ్చినట్లు మనకి దృఢం కావట్లేదు, మనకు అనిపించట్లేదు. మనంతరం మనం వచ్చినట్టు మనకి అనిపించలేదు. వచ్చిన రాలేదు విచారించితే తెలుసుకుందాం. ఎవరైనా పంపించారా, మనమే వచ్చినాం, అసలు ఎందుకు వచ్చినాం, ఏంటి కథ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శరీరాన్ని ధరించి ఉన్నామంటే ఓకే. అయితే ఈ శరీరం ఎలా నిర్మాణం జరిగి ఉండొచ్చు అన్నప్పుడు దేనికైనా శాస్త్ర ప్రమాణం. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని చెప్పారు. ఈ లోకంలో ఒక శరీరం నిర్మాణం జరగాలి అంటే ముందు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యూనివర్స్లో నుంచే వచ్చింది. ఈ బ్రహ్మాండంలో నుంచే ఈ పిండాండం వచ్చింది. పిండాండం అనేది డైరెక్ట్గా వేరే విడిగా రాలేదు. ఈ బ్రహ్మాండంతో సంబంధం లేకుండా ఈ పిండాండం రాలేదు. ఇది ఒకటి యూనివర్సల్ ఫండమెంటల్ గుర్తుంచుకోవాలి. అర్థమైందమ్మా? ఈ బ్రహ్మాండంతో సంబంధాన్ని కలిగి ఉండే ఈ శరీరం వచ్చింది.
ఓకే. ఈ బ్రహ్మాండంలో నుంచి ఎలా వచ్చింది అని వాళ్ళ ప్రశ్న వేశారు. ఈ బ్రహ్మాండంలో కొన్ని ఉన్నాయంట పదార్థాలు. ఇది సృష్టి కావటానికి ఈ బ్రహ్మాండంలో కొన్ని పదార్థాలు ఉన్నాయంట. ఈ బ్రహ్మాండంలో ఉన్న కొన్ని పదార్థాల చేత ఈ శరీరం పిండాండం అనేటువంటిది ఏర్పడింది అన్నారు. ఈ పిండాండం అనేటువంటిది ఏర్పడింది అన్నారు. ఏమేమి ఉన్నాయి బ్రహ్మాండంలో? అసలు బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయి, వాటితో ఇందులో ఏమి ఏర్పడ్డాయి మన ప్రశ్న వేస్తాం కదా. అయితే ఏమని చెప్పారంటే బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి అని చెప్పారు. ఏమని చెప్పారు? బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయండి అన్నారు. పంచభూతాలు అయ్యేంటండి అన్న. భూతాలంటే దెయ్యాలా అన్నాడు. భూతాలంటే నువ్వు అనుకునే ఆ దెయ్యాలు కాదు నాన్న, ఇవి భౌతికమైనటువంటి పదార్థాలు, ఇవి వేరే, ఇవి కూడా దేవతలే. పంచభూతాలు కూడా దేవతా అంశలే. ఇప్పుడు పంచతన్మాత్రకలన్నా దేవతలే, పంచశక్తులన్నా దేవతలే, పంచబీజాలన్నా దేవతలే, పంచదేవతలన్నా దేవతలే, అన్ని దేవతలకు సంబంధించిన అంశలే అనమాట. ఇందులో ఏది తక్కువ కాదు. పంచభూతాలు తక్కువ కాదు, పంచదేవతలు ఎక్కువ కాదు. అన్నీ ఒకే శక్తి కలిగి ఉన్నటువంటివి, ఒకే లక్షణయుతమైనటువంటివి, ఒకే లక్షణం కలిగి ఉన్నటువంటివి. ఏది తక్కువ కాదు. ఓకే అమ్మా. ఇప్పుడు పంచదేవతలు ఎక్కువని పంచభూతాలు తక్కువనని తెలియక అనుకుంటారు కొంతమంది. ఇందులో కొంతమంది తెలియక అనుకుంటారు. కాదు, అన్నీ ఒకే శక్తి కలిగి ఉన్నటువంటివి, ఒకే మూల పదార్థంలో నుంచి ఆవిష్కృతమైనటువంటివి. ఓకే. ఇప్పుడు ఏం పుట్టిందో మనకు మిగతా వాళ్ళ సంగతి. ఇప్పుడు మన శరీరం కనపడుతుంది కదా. ఇది ఎలా ఏర్పడింది అంటే మన గురువుగారు చెప్పింది సాంఖ్య విచారణలో చెప్పారు. పంచభూతాల వలన ఈ శరీరంలో 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఏమని చెప్పారు? పంచభూతాల వలన 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి అన్నారు. పంచ తన్మాత్రకల వలన 25 ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నారు. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం పంచభూతాల వలన ఏర్పడితే ఇవి స్థూలభూతాలు, అవి సూక్ష్మభూతాలు. అంటే పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పంచతన్మాత్రకుల్లో నుంచి వచ్చినాయి. అవి సూక్ష్మంగా ఉన్నాయి, ఇవి స్థూలంగా పరిణామం చెందకముందు ఎక్కడున్నాయి? వాటిలోనే ఉన్నాయి. ఇవి కూడా ఇంతకుముందు వాటిల్లోనే ఉన్నాయి. అర్థమైందమ్మా? పంచతన్మాత్రకుల్లో నుంచి పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు పంచభూతాల వల్ల ఏం ఏర్పడినాయి అనుకున్నాం? 25 స్థూల శరీర భాగాలు ఏర్పడాయి అన్నాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ అనుకుందామమ్మా. ఇప్పుడు ఆకాశభూతం వలన ఏమేమి ఏర్పడ్డాయి అని ప్రశ్న వేశారనుకో, ఏం చెప్తాం? శోకము, కామము, క్రోధము, మోహము, భయం. 4 చూపెట్టండి అని అన్నారనుకో. మరి పంచభూతాల వలన స్థూలంగా ఏర్పడ్డాయి అన్నారుగా. మరి స్థూలంగా ఏర్పడితే కంటికి కనపడాలిగా. శోకము, కామము, క్రోధము, మోహము, భయము అనేటువంటి వాటిలో రెండింటిని తీసి చూపెట్టండి అంటే ఎవరు చూపిస్తారు? మరి కంటికి కనపడుకున్నటువంటివి స్థూలభూతాలు ఎలా అవుతాయి అనుకుందాం. ఈ మొత్తం అయ్యాక చూద్దాం ఏదైనా ఉంటే. అర్థమైందమ్మా? ఇప్పుడు పంచభూతాల వలన ఏర్పడితే అవి కంటికి కనపడతాయి అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు? స్థూల శరీరం ఏర్పడిందంటే కంటికి కనపడేది అనుకుంటారు. స్థూల శరీరం కంటికి కనపడేది ఇప్పుడు దాటుట, పరుగుట, తిరుగుట, చలనము, సంకోచం, వీటిని చూపెట్టమనండి. ఇవి దేనివల్ల ఏర్పడినాయి అంటంగా? వాయుభూతం వల్ల దాటుట, పరుగుట, తిరుగుట, చలనము, సంకోచం ఏర్పడినాయి అన్నారు. తీసి చూపెట్టండి రెండింటిని. కంటికి కనపడవు. మరి కంటికి కనపడవు కానీ ఏర్పడినాయి అని దాంట్లో చెప్పారు. ఎక్కడ? త్రిశికి బ్రాహ్మణోపనిషత్తులో చెప్పారు. త్రిశికి బ్రాహ్మణోపనిషత్తులో అవ్యక్తాన్ మహతో మహదాంకారో పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. అక్కడ చెప్పారు మనకి. ఓకే. ఇప్పుడు పంచతన్మాత్రకల వలన ఏం ఏర్పడినాయి? 25 ఇంద్రియాలు ఏర్పడ్డాయి. 25 ఇంద్రియాలు పంచతన్మాత్రకల వలన ఏర్పడ్డాయి. దీన్ని సూక్ష్మ శరీరం అన్నారు. పంచభూతాల వలన ఏర్పడినటువంటిది స్థూల శరీరం. ఎన్ని ఉండాలా? 25 ఉండాలి. అయిపోయింది ఒక సెక్షన్. ఒకే దాంట్లో 5 వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా అంటే తన్మాత్రకులు ఏమేమి చెబుతారమ్మా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రకుల వలన కర్మేంద్రియాలు, అంతేకమ్మా. రస తన్మాత్రక వల్ల విషయేంద్రియాలు. ఓకే. రూప తన్మాత్రక వలన జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. ఓకే. తర్వాత స్పర్శ తన్మాత్రక వలన ప్రాణేంద్రియాలు వచ్చినాయి. ఓకే.
ఇంకా శబ్ద తన్మాత్రకం వలన అంతరేంద్రియం. మన ఋషులు ఎంత ప్రజ్ఞావంతులో చూడండమ్మా, అసలు శబ్దాన్ని చూడలేదు, శబ్దంలో నుంచి ఇలాంటి లక్షణాలు ఉత్పన్నమవుతున్నాయని మనకు గుర్తించి మనకు చెప్పారు. అవును, శబ్దం తర్వాత మనమే వచ్చినాయి. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు పంచభూతాల వలన స్థూల శరీర భాగాలు, పంచతన్మాత్రకం వలన 25. ఇంకోటి ఏదో ఉంటుంది తర్వాత. నెక్స్ట్ ఏంటి పైన పంచబీజాలు. పంచబీజాల వలన ఏం ఏర్పడింది? పంచశక్తులు. పంచశక్తుల వలన ఏం ఏర్పడింది? జీవుడు ఏర్పడ్డాడు. అర్థమైందమ్మా. పంచశక్తుల వలన ఏం ఏర్పడింది? జీవుడు ఏర్పడింది. పంచబీజాల వలన ప్రాణం ఏర్పడింది. పంచదేవతల వలన అంటే మరి పంచదేవతల వలన ప్రత్యేగాత్మ ఏర్పడితే మరి ఆత్మ వల్ల ఏం ఏర్పడాలా? అంటే ఆత్మ వేరే ఉందా ఏంది అసలు? ఇప్పుడు మరి ప్రత్యేగాత్మ ఏర్పడింది అన్నం. ఇప్పుడు ఇందులో ఆత్మ ఉంది అంటున్నాం కదా తల్లి, అంటున్నావా లేదా? మరి ఇందులో ఆత్మ ఉంటే మరి పంచదేవతల వల్ల ప్రత్యేగాత్మ ఏర్పడితే మరి ఆత్మ ఇంకేడి నుంచి వచ్చింది? ఇంక ఏ ఆత్మ వచ్చింది? ఇప్పుడు ఏది ఉన్నట్టు? ఇప్పుడు ఇదే కదా మన క్వశ్చన్. అర్థమైందా? మరి పంచదేవతల వల్ల ఇది వస్తే మరి ఆత్మ ఇంక దేని వల్ల రావాలి? ప్రత్యేగాత్మ వేరే, ఆత్మ వేరే, జీవుడు వేరే, ప్రాణం వేరే, ఇంద్రియాలు వేరే, స్థూల శరీర భాగాలు వేరే, ఇన్ని రకాలుగా ఉందా? మరి కనబడుతుంది. ఆత్మ వల్లనే ఎన్ని వచ్చినాయి? ఆత్మ వల్లనే సూత్రాత్మ అనుకోండి. ప్రత్యేగాత్మ అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఎరిగే లక్షణం. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు కదా, ఒక కూర్చొని సపోజ్ ఉదాహరణకమ్మ ఒక చోట మంచం లాగుంది, ఇది ఓడదీస్తే కోళ్ళే దేనికి దానికే ఉంటాయి, ప్లేవుడే దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. విడివిడిగా ఉన్నప్పుడు దాని దివాన్ అనేది కాదు, విడివిడిగా ఉన్నప్పుడు సోఫా అనేది కాదు. అన్నీ కంపోజ్ చేస్తేనే, కలిపినప్పుడే అది సోఫా అవుద్ది. అవునా? అది ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఒక రథం ఉంది, ఒక రథం వేసుకొని వచ్చా అన్నాడు. లోపలికి వచ్చిండు, ఆయనతో కాసేపు మాట్లాడే లోపల వాళ్ళ శిష్యులు పోయి మొత్తం రథం మొత్తం ఓడదీశారు, పక్కన పెట్టారు. చక్రాలు అర్థమైందమ్మా, చెక్కలు, ఇరుసు, గుర్రాలు దేనికని ఓడదీసి పెట్టారనమాట. రథం ఆడుంది అన్నాడు, తీసుకొని వచ్చిండు. ఇదేంది అన్నాడు, చక్రం అన్నాడు. ఇదేందంటే చక్రం. ఇదేందంటే ఇనప కడ్డి, ఇరుసు అన్నాడు. ఇదేందంటే సెపరేట్గా చెప్పిండు అనమాట. ఇప్పుడు ఇందులో రథం ఏదన్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కొచ్చిన రథం ఏదన్నాడు. ఇప్పుడు రథం కనపడుతుందా? ఆయన రథంలో వచ్చిండా రాలేదా? రథంలో రావడానికి మూలం అవేనా కాదా? మరి ఇప్పుడు రథం ఏది? దేనికి దానికి విడదీస్తే రథం లేదు, అన్నీ కలిస్తేనే రథం. దేనికి దానికి విడదీసినాం అనుకో, ఏ పాటుకు ఆ పాటు విడదీస్తే రథం లేదు, ఏం లేదు. అన్నీ కలిస్తే రథమైంది. అలాగే అన్నీ కలిస్తే శరీరమైంది. అన్నీ కలిస్తే నేను అని పలకగలుగుతున్నా. అన్నీ కలిస్తే అక్కడ రథమైంది, ఇక్కడ శరీరమైంది. దేనికి దానికి విడగొడితే ఏమీ లేదు. అంతకుముందు మనం ఎవరు వచ్చారు, రామేశ్వరం యాత్రలకు వెళ్ళినాం మేము ఒకసారి ఆ మధ్యకాలంలో. మీరు వచ్చారు కదా తల్లి, విజయ గారు అందరం వెళ్ళినప్పుడు, అందరం ఉన్నప్పుడు వెళ్ళారు. అప్పుడు వెళ్తే అమ్మ అక్కడ మనం వెళ్ళినప్పుడు ఆయన గారు లేట్ అయింది, కానీ అక్కడ చిదంబరం దగ్గరమ్మ, చిదంబరం నుంచి లోపలికి వెళ్ళాలి. వడలూరులో అక్కడ రామలింగస్వామి, జ్యోతి రామలింగస్వామి అని పేరు, పెద్ద పేరు అనమాట. ఆ ప్రాంతంలో మహాయోగి ఆయన గురించి మహాత్ములు చెప్తారు. మనం అలా చేయలేదులే, కానీ మన విధానం వేరు, మన సాంప్రదాయం వేరు, మనం నేర్చుకున్న విధానం వేరు, ఆయన నేర్చుకున్న విధానం వేరు. ఆయన నేర్చుకున్నా కానీ ఆ మార్గంలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, అంత స్థితి పొందినోళ్ళు. ఆయన ఎలా శివైక్యమయ్యారు, ఎలా శరీరాన్ని విడిచిపెట్టాడు అనే దానికి, ఇప్పుడు మనం శరీరాన్ని విడిచిపెడితే శరీరం ఏడే ఉంటుందిగా, అవునా? మనం శరీరాన్ని విడిచిపెడితే ఏడు ఉంటుంది. ఆయన శరీరాన్ని ఎలా విడిచిపెట్టాడు అనే దానికి మనం చదువుకున్న పుస్తకాలు తీసుకొని పోయి మన సాంఖ్య విచారణ ఇప్పుడు అనుకున్నదే, పంచభూతాల వలన స్థూల శరీర భాగాలు, పంచతన్మాత్రకుల వలన ఇంద్రియాలు, పంచశక్తుల వలన జీవుడు, పంచబీజాల వలన ప్రాణము, పంచదేవతల వలన ప్రత్యేగాత్మ, ఇవన్నీ రాసుకొని పోయి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఏం చెబుతారో ఇందామని. ఆయన పోతేనంట ఆయన గారు జ్యోతి రామలింగ స్వామి గారు ముందే చెప్పారంట, నేను రూములోకి వెళ్తా, ఎందులో నుంచి ఏవైతే ఎక్కడి నుంచి వచ్చినాయో వాటిని అక్కడ నేను మిక్స్ చేసేస్తాను.
ఏది ఎందులో నుంచి వచ్చిందో నేను దాంట్లో మిక్స్ చేసేస్తా. మళ్ళీ నా శరీరం లేదని మీరు అనుకోవద్దు. నా శరీరం కనపట్టలేదు, డిస్మాంటిల్ అయిపోయిందని మీరు అనుకోవద్దు. నా డిస్మాంటిల్ అనేటువంటిది ఒక డిఫరెంట్గా ఉంటుంది. నా డిస్మాంటిల్ అనేటువంటిది ఒక డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్తే చూస్తే ఏమీ లేదు అక్కడ. ఏం చేశారంటే ఆయనకి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఆయనకి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఏం స్కిల్స్ ఉన్నాయి? పంచభూతాలతో వచ్చినటువంటి శరీర భాగాన్ని పంచభూతాల్లో కలిపాడు, ఇంద్రియాలను పంచ తన్మాత్రకలో కలిపాడు, జీవుణ్ణి పంచశక్తుల్లో కలిపాడు, ప్రాణాన్ని పంచబీజాల్లో కలిపాడు, ప్రత్యేకాత్మని పంచదేవతల్లో కలిపాడు, ఆత్మలో కలిపాడు. దేనికి దానికి ఎడగొట్టిండు. దేనికి దానికి విడగొట్టి ఎందులో నుంచి వచ్చిందో అందులో ఇచ్చేశాడు, అందులో సబ్మిట్ చేశాడు. అందులో ఇప్పుడు ఎవరున్నారు ఆయన ఆడ? మీరు ఎప్పుడన్నా చిదంబరం వెళ్తే వడలూరు వెళ్ళండి, అక్కడ రామలింగ స్వామి సమాధి ఉంది గురువుగారిది. అక్కడ ఆయన వెలిగించినటువంటి జ్యోతి కూడా ఉంది, ఇప్పటికీ ఉంటుంది అనమాట. వెళ్తే ఒకసారి దర్శించుకోవచ్చు. అతను యోగి, మనం యోగులమే కాదు. అంతా మనకి ప్రాక్టీస్ లేదు, అంత స్కిల్స్ మనకి లేవు. దేన్ని దాన్ని విడగొట్టే స్కిల్స్ మనకైతే లేవు. ఉన్నాయమ్మా? లేవు. కాకపోతే ఆ జ్ఞానం ఉంది. విడగొట్టే సామర్థ్యం మనకు లేదు, కానీ ఏది దేంతో తయారైంది అనేటువంటి జ్ఞానం అయితే మనకుంది. ఆ జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానం మనకి ఉంది. ఎలా, మీ జ్ఞానం ఎలా ఉంది? ఇప్పుడు ఎముకలు ఎలా తయారయ్యి అన్నాను అనుకోమ్మ, మీరేం చెబుతారు? పృథ్వీభూతం తన నిజాంశం ముందు ఉంటే ఎముకలైనవి అంట. మరి మాంసం ఎట్లయింది? పృథ్వీభూతం జలంతో కలిస్తే మాంసం అయిందంట. నరాలు పృథ్వీభూతం అగ్నిభూతంతో సంయోగం చెందినప్పుడు నరాలు ఏర్పడాయి అన్నారు. మనకి చెప్పారు. మనకి ఏమైనా తెలుస్తుందా? ఇందులో మట్టి ఆడన కనపడుతుందా? అయితే ఇది చెబితే మొన్న చెప్పింది ఒకసారి గుర్తు చేస్తాడు. ఒక ఆయన ఈ పాఠం చెప్పిండంట. మా గురువుగారు చెబితే పాఠం చెబితే ఆ పాఠం విన్న ఆయన ఇంటికి పోయిన తర్వాత కొద్దిగా మట్టి తీసుకొని కాసిన నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో మట్టి వేసిండంట. ఇప్పుడు చెప్పినందుకే ఏమని చెప్పారు గురువుగారు? పంచభూతాల్లో ఉన్నటువంటి పృథ్వీభూతము జలభూతము కలిస్తే మాంసమైందన్నారు. అసలు ఎట్లా తయారైద్దో చూద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి నీళ్లలో మట్టేసి నెల ఉంచిండు, 2 నెలలు ఉంచిండు, 3 నెలలు ఉంచిండు. రాల మాంసం తయారు కాల. పౌర్ణమి రోజు వచ్చిండు అన్నమాట ఆశ్రమానికి. గురువుగారు నీ బోధలన్నీ అబద్ధం అన్నాడు. నీ బోధలన్నీ అబద్ధం, మట్టి నీళ్ళు కలిస్తే మాంసం అయిద్దన్నావు. ఇప్పుడు నేను మట్టి నీళ్ళని కలిపా, మాంసం కాలేదు, ఇదంతా అబద్ధం, ఎవరు అనొద్దన్నాడు. మా గురువు నాకంతే చెప్పుడు, నేను అది నీకు చెప్పాను, నాకేం తెలుసు అన్నాడు. కావాలంటారా పుస్తకంలో రాసిందని చెప్పి పుస్తకం చూపెట్టిండు. సాంఖ్య విచారణ పట్టం చూపెట్టిండు. ఇది పెన్నాణ పంచీకరణ చూపెట్టిండు. బ్రహ్మాండంలో నుంచి పెన్నాణం ఎట్లొచ్చింది, అందులో నుంచి ఇది ఎట్లొచ్చింది, ఇగో రాసింది చూసుకో అన్నాడు. రాసిన సంగతి నేను అడగట్లేదు, ఎట్లొచ్చిందో చెప్పు, అది కదా చెప్పాల్సింది. నేను మా గురువుగారు చెబితే నేను నిజం అనుకోని నమ్మాను, ఎట చెప్పాలో నాకు తెలియదు. మట్టి నీళ్ళు కలిస్తే మాంసం అయిద్దని బొక్కులో రాసింది, నేను చెప్పా, నాకేం తెలుసు? ఆ రోజు నాకు గుర్తు రాల ఇట్లా అడగాలని గురువుగారిని. మాంసం అట్టెట్టయితే గురువుగారు అని అడిగితే ఆయన గురువుగారు చెవులు పట్టుకుంటే అయిపోయేదే, మనం గురువుగారిని అడగలేదు. అప్పుడు గురువుగారు ఏమని చెప్పిందంటే, ఒక్క పంచభూతాల వల్లనే కాదు, దాని వెనకాతల పంచతన్మాత్రకులు, పంచబీజ శక్తులు, పంచబీజాలు, పంచదేవతలు, సూత్రాత్మ, బ్రహ్మము, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిస్తే అవుద్ది. కేవలం మట్టి నీళ్ళే పోస్తే కాదు. అవి కూడా తీసుకురాను. ఇప్పుడు నువ్వు పంచతన్మాత్రకులు తీస్తాను అవి. ఇప్పుడు దీనికి ఏమేమి తన్మాత్రకలు? గంధ తన్మాత్రకను రసతన్మాత్ర కావాలి, అంతేకమ్మా. ఈ శక్తులు ఏం కావాలా? క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి కావాలి, అంతేగా. ఏ బీజాలు ఏం కావాలా? లంబీజము, వంబీజం తీసుకురావాలి. దేవతలు ఎవరు ఉంటారు? బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, వాళ్ళిద్దరిని తీసుకురావాలి. సూత్రాత్మను పట్టుకోవాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మిక్సీలో అయ్యి మాంసం అట్లే వచ్చేది. అసలు చికెన్ షాప్ కాడికి వెళ్ళక్కర్లా, ఏడే తయారైద్ది. ఇప్పుడు పోనీ మరి
ఇంకా వేరే అవసరం ఏముంటుందమ్మా ఇవన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంటే మరి గూగుల్లో కొట్టిండి ఆడ నొత్తయేమని దొరుకుతాయేమని. లంబీజం ఎక్కడ దొరుకుతుంది, వంబీజం ఎక్కడ దొరుకుద్ది, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అమెజాన్లో జెప్టోలో ఎతుకుతా ఉన్నాడు అన్నమాట. ఇన్స్టామార్ట్లో ఎదుగుతున్నాడు. వస్తున్నాయి అవి ఎక్కడ దొరుకుతాయి గురువు గారు అన్నాడు. కదా అది కదా. ఇవి అప్పుడు చివరికి ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఇవి ఇక్కడ బయట దొరికేవి కావన్నాడు. గురువుగారు మీరే చెప్పండి ఇక్కడ ఇవి మనం తయారు చేసేవి కావు, ఇవి మన కంట్రోల్లో ఉండేవి కాదు, ఈ సెక్షన్ మంది కాదన్నాడు. ఒక శరీరాన్ని తయారు చేయటం అనేటువంటిది ఇది మన కంట్రోల్లో ఉండేది కాదు, ఇది మనం తయారు చేసేటువంటిది కాదు, ఇది మనం తయారు చేసేటువంటిది కాదు. మరి ఇది ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఈశ్వరుడే, ఆత్మ లేకపోతే సూత్రాత్మ. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది. ఇప్పుడు ఇలా వచ్చిందని చెప్పారు. శరీరం ఎలా వచ్చిందన్నారు? పంచభూతాల వలన స్థూల శరీర భాగాలు, తన్మాత్రకల వలన 25 ఇంద్రియాలు, పంచశక్తుల వలన జీవుడు, పంచబీజముల వలన ప్రాణము, పంచదేవతల వలన ప్రత్యేగాత్మ వచ్చింది. ఈ ఆత్మ ఆల్రెడీ ఉంది, ఆత్మ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అదేంది గురువుగారు మన డౌట్ రాదమ్మా. ఆత్మ రాలేదా అంటాడు. ఆత్మ రాలేదండి, అది రాదు పోదు. ఆత్మ అనేది రాదు పోదు, అది అఖండ ఎరుక. బ్రహ్మము అంటే అది అఖండ ఎరుక, అది రాదు పోదు, అది ఎప్పుడు ఒకే విధంగా. అది మరి వచ్చిందన్నారుగా, ఆత్మ వచ్చిందంటాడో పోయిద్దంటున్నారు. మరి బొక్కుల్లో అంతే రాస్తుందిగా, జీవ బ్రహ్మైక్యము అన్నారు. విన్నారమ్మ పేరు? జీవ బ్రహ్మ. జీవుణ్ణి తీసుకెళ్ళి బ్రహ్మంలో ఐక్యం చేయాలన్నమాట. జీవుడు వేరే బ్రహ్మం వేరే ఉన్నాడని చెప్పారుగా. అంటే లేడు, జీవుడు వేరే బ్రహ్మం వేరుగా లేడు. నువ్వు భ్రమిస్తున్నావు, ఉన్నది ఒక్కటే, ఉన్నది అఖండం ఎరుక ఒక్కటే ఉన్నది, అఖండమైనటువంటి చైతన్యం ఒక్కటే ఉన్నది. తెలవదు. ఇది మలిన ఎరుక ఉన్నప్పుడు, మిశ్రమ ఎరుక ఉన్నప్పుడు మనకు తెలియదు. శుద్ధ ఎరుక స్థితికి వచ్చినప్పుడే తెలుస్తుంది. శుద్ధ ఎరుక స్థితికి నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, శుద్ధ ఎరుక స్థితికి రావాలంటే నీ యొక్క జీవుడు లేకపోతే నువ్వు అనుకున్నటువంటి ప్రాణం ఏదైతే ఉన్నదో అది సహస్రార చక్రంలోకి చేరుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ప్రాణము సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు అఖండ ఎరుకకు సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అందుకే మనకు ప్రాణాయామ ప్రక్రియ చెప్పారు. ప్రాణాయామ ప్రక్రియ చెప్పినప్పుడు మన యొక్క ప్రాణాన్ని సహస్రార చక్రం మూర్తి స్థానంలోకి, సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళినందుకు మాత్రమే ఆ అఖండ ఎరుకకు సంబంధించినటువంటి జ్ఞానం దృఢమవుతుంది. ఎంతమంది అలాంటి అనుభూతిని పొంది ఉంటారు? అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఆత్మ అనేటువంటిది, అఖండ ఎరుక అనేటువంటిది అది పుట్టేది కాదు, పోయేది కాదు, అది ఆడికి పోదన్నారు. అసలు అది రాలేదు, ఇందులోకి రాలేదన్నారు, అది పోదన్నారు. అది అట్టెట్టుంటుంది? రాకుండా పోకుండా ఉంటుందా? రాకుండా పోకుండా ఉంటుందా? అది రాలేదు, పోలేదు. అది వస్తే కదా పోవటానికి, అది వస్తేగా పోవటానికి. అది అయితే అది వచ్చిందని మనం అనుకున్నాం కాబట్టి పోతుందని నేను అనుకుంటాను. అది వచ్చిందని మనం అనుకుంటున్నాం కాబట్టి, వచ్చిందని అన్నం కాబట్టి పోతుందని అనాల్సి వచ్చింది. వచ్చిందని అన్నం కాబట్టి పోతుందని అనాల్సి వచ్చింది తప్ప అది వచ్చేది కాదు, పోయేది కాదు. ఇది అర్థం కావటం కోసమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కింది లెవెల్లోనే జ్ఞానాన్ని కలిగించారమ్మ. కింద లెవెల్లోనే జ్ఞానాన్ని కలిగించారు, పరిపూర్ణ స్థాయికి కూడా అక్కర్లేదన్నారు. అర్థమైందమ్మా? ఏమని చెప్పారు అంటే, ఆత్మ. అమ్మ మీ పేరేదమ్మా? భాగ్యలక్ష్మి గారు. మీ పేరమ్మా? ధనలక్ష్మి. లక్ష్మీ స్వరూపాలు. అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు సపోజు ధనలక్ష్మి గారు ఎవరు అంటే ఏమంటారు? నేనంటారా అనరా? నేను అంటారు. ఈ వేరే ఎవరైనా పలుకుతారమ్మా? ధనలక్ష్మి గారు అంటే ఎవరైనా చేయెత్తుతారా? మీరే పలుకుతారు. భాగ్యలక్ష్మి గారు అంటే ఎవరు పలుకుతారు? మీరే పలుకుతారు. వేరే మీరు పలుకుతారమ్మా? పలకరా?
నేను 8 సార్లు మీకెళ్ళి చూసి భాగ్యలక్ష్మి గారు అంటే మీరు పలుకుతారా? పలకరు. వాళ్ళు చెయ్యెత్తారు. వారు గురువుగారు నేనండి భాగ్యలక్ష్మి గారిని అంటారనరా? ఎస్, భాగ్యలక్ష్మి గారు వారు, ధనలక్ష్మి గారు వారు, రమాదేవి గారు వీరు. ఓకే, ఒక క్లారిటీ ఉంది వీళ్ళని, ఒక క్లారిటీ ఉంది. సరే, ఓకే. ఉదాహరణకి అయితే ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు అని పలికారు కదా, పలికింది శరీరమా, శరీరంలో ఉన్న మీరా? ఇప్పుడు ఇంతకీ ధనలక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు పలుకుతున్నారు కదా, పలికేది మీరు లోపల నుండి పలుకుతున్నారా, బయట నుంచి పలుకుతున్నారు? మీరు ఇప్పుడు అడిగిందని మనం అనుకుందాం. ఇప్పుడు మీరు లోపల ఉన్నారా, బయట ఉన్నారా? ఇప్పుడు మనం లోపల ఉన్నామా, బయట ఉన్నామా? నిజంగా లోపలే ఉన్నామా? అది ఒక క్లారిటీ వచ్చింది. మనం లోపల ఉన్నామా అని అనిపిస్తుంది. మనం లోపలే ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. అవునా? అయితే లోపల మీరు ఎలా ఉన్నారు? మేము లోపలే ఉన్నామని మీరు అన్నారు అంటే మీరు వెంటనే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. లోపల మీరు ఎలా ఉన్నారు? ఓకే, లోపల మీరు ఎక్కడున్నారు? రెండో క్వశ్చన్ వేసుకోవద్దు, మనం వేసుకోవాలి. అమ్మాయి ఇక అప్పుడు ఎతకడం మొదలుపెట్టారు, టార్చ్ లైట్ పట్టుకొని లోపలికి ఎతకడానికి. లోపల నేను ఎక్కడున్నా ఎతకడానికి టార్చ్ లైట్ వేస్తే లోపల కనపట్టలేదు. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళలేము. లోపల వెతకాల్సింది ఎవరు? లోపల ఉన్న ఆయన ఎతకాలి. బయట ఉంటే మనం ఎతకగలిగింది. ఇప్పుడు లోపల ఎవరు ఎతకాలా? లోపల ఉన్న ఆయన ఎతకాలి. లోపల ఎవరున్నారు? నాకేం తెలుసు? నేను ఎప్పుడైనా పోయి చూస్తేగా లోపల ఎవరున్నారో తెలియటానికి. ఎవరున్నారో నాకు తెలియదు. ఓ లోపల ఉన్న దేవుడా, ఓ లోపల ఉన్న స్వామి, నేను ఎక్కడున్నో చెప్పానని అడుగుతున్నాడు. రమణ మహర్షి చెప్పింది ఇదే. ప్రశ్నించుకో, నేనెవరు అని ప్రశ్నించుకో, నేనెక్కడున్నాను అని ప్రశ్నించుకో. నా శరీరంలో నేనెక్కడున్నాను, నేనెవరు, నేనెక్కడున్నాను, తర్వాత ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నానో కూడా తెలుసుకోవాలి. నేనంటే ఏంటో, నేను ఎక్కడున్నానో తెలుసుకోకుండా, ఎలా ఉన్నానో తెలుసుకోకుండా ఏమి వేదాంతం తెలుసుకుంటాం? అదే ఇక అప్పుడు ఓకే డన్, బాగుంది, తర్వాత అనుకుందాం దాని గురించి. ఓకే, ఇప్పుడు మనం లోపల ఉన్నామని అర్థమవుతుంది. ధనలక్ష్మి గారు ఎక్కడున్నారు? మీరు లోపల ఉన్నట్టు తెలుస్తూనే ఉందిగా. ఆగండి, నేను పుస్తకం తెరిచి చదువుతాను, నేను ఎక్కడున్నానని అనంగా నేను లోపల ఉన్నాను అని చెప్పడానికి ఏమైనా పుస్తకం చదవాలా? ఆగండి తెలిసిన వాళ్ళకి కనుక్కొని చెబుతాను, నేను ఎక్కడున్నా, లోపల ఉన్నా, బయట ఉన్నా అడగం కదా. మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది. నేను లోపలే ఉన్నాను అని తెలుస్తుంది. ఎందుకంటే నేను లోపల ఉండి వింటున్నా, నేను లోపల ఉండి బయటకు చూస్తున్నా, నేను లోపల ఉండి వాసన ఎరుగుతున్నా, నేను లోపల ఉండి రుచి ఎరుగుతున్నా, నేను లోపల ఉండి స్పర్శలు ఎరుగుతున్నా, నేను లోపలే ఉన్నా, బయట లేను. క్లారిటీ వచ్చింది. నేను లోపల ఉన్నాను, ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, అయితే లోపల నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావు ఇది తెలవాలి. గురుగారు లోపల నేను ఒక చోట ఉన్నంటారా? ఇప్పుడు ఒక్క చోట ఏమన్నంటారా? మొత్తం లేనంటారా? శరీరం మొత్తంలో లేనా? నేను ఎట్లుంటే కింద వచ్చి కాలు కాడ దోమ కుట్టింది. నాకు కూర్చొని ఉపన్యాసం చెబుతుంటే దోమ కుట్టింది. నేను ఉపన్యాసం చెబుతున్నా దోమ కుట్టినా నాకు తెలుస్తుందా లేదా? అక్కడ నేను ఉంటేనే నాకు తెలిసేది. నేను అక్కడ ఉంటేనే. అదే ఇప్పుడు నేను శరీరం అంతా వ్యాపించున్నానని భగవద్గీతలో చెప్పారు, గురువుగారు చెప్పారు. ఏదో కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంది. మరి మొత్తం ఉంటే మరి ఒకే చోట ఉన్నాడంటారు. కొంచెం క్లారిటీ రావాలి. అయితే వేదాంతం ఏమంది? నువ్వు శరీరం మొత్తం ఉన్నా కానీ శరీరం మొత్తంలో దర్శించడానికి నీకు కుదరదు. నిన్ను నీ శరీరం మొత్తంలో దర్శించడానికి కుదరదు. అట్లెట్లా గురువుగారు అంట. ఇప్పుడు కరెంటు వైర్ ఇక్కడి నుంచి దరి దాకుంది అనుకో అమ్మా, అక్కడ ఒక ట్యూబ్లైట్ వెలుగుతుంది, ఇక్కడ ఒక ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఇదంతా వైరే ఉంది. ఇక్కడ ఈ వైర్ కాడ కరెంట్ కనపడిద్దా? కనబట్ట అనుకుందాం. ఇప్పుడు ఈ వైర్ కాడ కరెంట్ ఉందా లేదా? కనపట్టలేదుగా. కనపడినంత మాత్రం లేదని అనేది కాదు. ఎందుకంటే బల్బు వెలుగుతుందిగా. అంటే ఒక బల్బు లేని కాడ వ్యక్తం కావట్లేదు. బల్బు ఎక్కడుందో అక్కడే వ్యక్తం అవుతుంది. బల్బు ఉన్న కాడే కరెంటు కనబడుతుంది, వెలుగు కనపడుతుంది. బల్బు ఆ వెలుగు అంటే ఆ వస్తువు ఉన్న కాడనే ఫ్యాన్ తిరుగుతుంది, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది, మిక్సీ పనిచేస్తుంది, గ్రైండర్ పనిచేస్తుంది. అక్కడ ఏమైనా కనపడుతుందా? వైర్లులో కనపట్టలేదు, కానీ అక్కడ ప్రకటితమవుతుంది. బల్బు కాడ ప్రకటితమవుతుంది. అయితే
ఎక్కడ అంటే పరమాత్మను వైరు మొత్తంలో ఉన్నా కానీ విద్యుత్తును చూడటానికి లైట్లు, ఫ్యాన్లు స్థానాలు ఉన్నాయో శక్తి అయితే ఉన్నది కానీ కనపడదు. అట్లే మన శరీరం మొత్తంలో ఉన్నా కానీ పరమాత్మను దర్శించడానికి 4 స్థానాలు చెప్పారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుభూతి చెందడానికి మనకు శాస్త్రాలు ఏం చెప్పారు? 4 స్థానాల్లో నీ శరీరంలో నువ్వు దర్శించవచ్చు అన్నారు. 4 పాయింట్స్. మొదటి స్థానం, ఎక్కువ మంది మన భారతీయ సంస్కృతిలో ఎక్కువ మంది ఋషులు బలపరిచిన స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి బొట్టు పెట్టుకునే చోటు ఇది భూమధ్య స్థానం, రెండవది హృదయ స్థానం. ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మన ఋషులు. ఈ 2 స్థానాలు చెప్పారు. అంటే వైరు మొత్తంలో ఉన్నా కానీ బల్బు కాడ ఎట్లే కనపడుతుందో, శరీరం మొత్తంలో ఉన్నా కానీ బొట్టు పెట్టుకునే కాడ చూడవచ్చు, లేకపోతే బొట్టు పెట్టుకునే కాడ చూడవచ్చు, హృదయ స్థానంలో చూడవచ్చు. కానీ మన ఋషులు ఇంకేమని చెప్పారంటే 4 స్థానాలు చెప్పారు. ఒకటి బొట్టు పెట్టుకునేది, 2 కంఠస్థానము, 3 హృదయ స్థానము, 4 సహస్రాలు. ఈ 4 చోట్లలో నువ్వు ఆత్మను చూడవచ్చు అన్నారు. ఎంత క్లారిటీ చెప్పారు. అందుకే మనం మర్చిపోతామని ఎక్కడో బొట్టు, ఎక్కడో బొట్టు, ఎక్కడో బొట్టు, ఎక్కడో బొట్టు వేశారు. 4 బొట్లు వేశారు. ఈ 4 చోట్ల బొట్లు పెట్టుకున్నారు. ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బొట్లు పెట్టుకుంటున్నారు. ఒకటి కాకపోతే ఒకటైనా బొట్లు పెట్టుకొని తిరుగుతుంటాడుగా. బొట్లు పెట్టుకొని తిరిగే బొట్లు అనేవి మెట్లు లాంటివి, ఆయన చూడటానికి ఒక మెట్లు లాంటివి. అయితే బొట్టు పెట్టుకునేవాడు నిజంగా ఆత్మను దర్శించి, నేను ఆత్మను ఇక్కడ దర్శించాను, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మను దర్శిస్తే నేను ఇక్కడ దర్శించే గురువుగారని బొట్టు పెట్టుకోవాలి. ఎంతమంది దర్శిస్తున్నారు? ఇక వాళ్ళు పెట్టుకున్నారని వీళ్ళు, వీళ్ళు పెట్టుకున్నారని వాళ్ళు. ఇక తిరుపతి పోతే వాడు రెడీగా ఉంటాడు బొట్లు పెట్టడానికి. అర్థమైంది? బొట్లు ఎందుకు రా వాడికి తెలియదు. ఆ బొట్టు ఎందుకు పెడుతుండో వాడికి తెలియదు. మనకు తెలిసి ఎందుకు పెడుతున్నాడో అర్థమైందా? అడ్డబొట్టు పెట్టుకోవాలన్న, నిలువు పెట్టుకోవాలన్న ఒక అర్థం తెలియాలి. ఒక అర్థం తెలిస్తే పెట్టుకుంటే వేరు. వాడికి అసలు అడ్డబొట్టుకే అర్థం తెలియదు, నిలువు బొట్టుకే అర్థం తెలియదు, పెడుతూనే ఉంటాడు బొట్లు. వాళ్ళందరూ అర్థం తెలుసుకొని బొట్టు పెట్టుకొని తిరిగారు. ఇప్పుడు ఊరికనే బొట్టు పెట్టుకోవాలా? బొట్టు ఎవరు పెట్టుకోవాలా? పండితులు పెట్టుకోవాలా? ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు పెట్టుకోవాలి. నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను, ఇటువైపు వెళ్ళే తెలుపులైను, ఇటువైపు వెళ్ళేటువంటి తెలుపులైను ఎడా పింగళ నాడులకు సంకేతం, మధ్యలో ఉండేటువంటి ఎరుపు ఆ గీత ఏదైతే ఉన్నదో అది సుషుమ్నా నాడికి సంకేతం. ఆ సుషుమ్నా నాడిలోనే ఆ స్వామి ఉన్నాడు. ఇక్కడి నుంచి పైకి పోవాలని ఇక్కడ కింద గీత గీసుకుంటాడు. ఎక్కడ? ఆ బొట్టు పెట్టుకున్నా కానీ కింద ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటారు, గీత గీసుకుంటారు. ఇక్కడ గీత ఎందుకు గీసుకుంటారు? ఇక్కడి నుంచే పైకి వెళ్ళాలి, నేను ఇక్కడి నుంచి కిందికి పోకూడదు. ఈ నాడి కిందకు కూడా ఉంటుంది కానీ కిందకున్నా కానీ నాకు కింద దాంతో సంబంధం లేదు. ఇక్కడి నుంచి పైకి పోవాలని ఇక్కడ కట్ చేస్తారు, గీతని కింద కట్ చేస్తారు. కొంతమంది అయితే కొంచెం ముందుకు పోయాక ఇంకో గుర్తు పెడతారన్నమాట. దానిపైన ఇంకో కుంకుమ బొట్టు పెడతారు. ఎందుకంటే ఈ లైన్కునే పోవాలి పైకి. మళ్ళీ అటు ఇటు పక్కకు తిరిగిపోతుంది. ఎడానాడు ఇటు, పింగళనాడు ఇటు ఉంటాయి కమ్మా, ఎడా పింగళనాడు ఉంటాయి కదా, అటువైపు పోయిద్దేమన్న ఉద్దేశంతో పోమాకు స్ట్రైట్గా వెళ్ళని మధ్యలో కూడా బొట్టు పెట్టారు. సుషుమ్నా నాడి ఊర్ధ్వగమనం చేయాలని, సహస్రార చక్రంలోకి వెళ్ళండి, మీకు దైవానికి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? బొట్టు పట్టుకునే కాడున్నాడు. భూమధ్య స్థానం లేదా సహస్రార చక్రంలో దర్శించవచ్చు అని చెప్పారు. ఈ 2 ప్లేసెస్లో మన గురువు గారు ఈ 2 ప్లేసులు చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్లో భూమధ్య స్థానంలో, తర్వాత కొంతకాలం సాధన పూర్తయిన తర్వాత సహస్రార చక్రంలో సాధన చేయమని చెప్పారు. అర్థమైందమ్మా? దీనికే సోహం మంత్ర ధ్యానం చెప్పారు. సోహం అనేటువంటి దాన్ని ఆజ్ఞాచక్రంలోకి తీసుకువెళ్ళి సహస్రారంలోకి వెళ్ళేటువంటి సాధన కూడా మన గురువుగారు చెప్పారు మనకి. అది మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆత్మ మనలో ఉందని తెలుసుకున్నామా? ఇక్కడ ఉందని తెలుసుకున్నామా? శరీరం మొత్తంలో ఉన్నా కానీ ఇక్కడ దర్శించవచ్చు అని తెలుసుకున్నాం. అయితే అది ఎట్లుంటుంది? ఇప్పుడు ఎంతకు ఉందని చెప్పారుగా, ఉంటే అది ఎట్లున్నది అంటే దీపము వలె ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పారు. భగవద్గీతలో పరమాత్మ ఆదిత్యవర్ణం తమసః పరిస్తాత్ అని చెప్పారు. శ్వేతాశ్వేతోపనిషత్తులో కూడా ఇదే చెప్పారు. నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. అంతేకమ్మా, శంకరాచార్య వారు చెప్పారు కదా, నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. విద్యుత్ వలె విభాసితం, ప్రకాశిస్తూ ఉంది. నీలి మేఘమను కంటి పాప నడుమ, నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. నీలి మేఘం అనేటువంటి కంటి పాప నడుమ
విద్యుత్ వలె ప్రకాశిస్తూ ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకోపో అన్నాడు. అట్లా వెలుగుతూ ఉన్నావు నువ్వు నీ శరీరంలో అలా ప్రకాశిస్తూ ఉన్నావని చెప్పారు. ఒక క్లారిటీ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది. నేను శరీరం మొత్తంలో ఉన్నానని ఒక క్లారిటీ వచ్చింది. అర్థమైందమ్మా? వెలుగుతూ ఉన్నానని ఒక క్లారిటీ వచ్చింది. ఈ బొట్టు పెట్టుకునే కాడ చూసుకోవచ్చు, నన్ను నేను చూసుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది. టెస్టర్ పెట్టి టెస్ట్ చేసుకున్నట్టు ఇక్కడ కళ్ళు మూసుకొని ఇట్లా అనుకుంటే కనపడుతుంది. అర్థమైందమ్మా? టెస్టర్ పెట్టి టెస్ట్ చేస్తే లైట్ వెలిగిద్దా లేదా, కరెంటు, అట్లే ఇట్లా అనుకుంటే కనపడుతూనే ఉంది. కనపడతా తల్లి? కనపడదు. మరి ఇంత ప్రత్యక్షంగా మనకి ఇంత శాస్త్రం చెప్పి ఇంత ప్రత్యక్ష అనుభవం ఉంటే ఇంకా మనకి సందేహం ఎందుకు వస్తుంది? ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఏం అర్థమైంది? ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలో ఉంది అని అర్థమైంది. ఆత్మ అనేది ఈ శరీరంలో ఉందని. మరి ఇప్పుడు శరీరానికి ఆత్మకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిద్దా, శరీరం ఇక్కడే ఉండిపోయిద్దా, ఇది కుళ్ళిపోయిద్దా? ఇప్పుడు మన ఆత్మ వెళ్ళిపోయిద్ది అంటున్నారుగా, మరి శాస్త్రాల్లో జీవుడు వెళ్ళిపోయిండు, మరి శరీరం ఇక్కడే ఉంటాను అంటే అసలు ఆత్మ వెళ్ళిపోవటానికి అసలు అవకాశం ఉందా? ఆత్మ వెళ్ళిపోవటానికి అవకాశం, ఆత్మ అసలు ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ శరీరం లోపలే కాదు, శరీరము బయట కూడా వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం లోపలే కాదు, శరీరము బయట కూడా చరాచర జగత్తునంతటా కూడా ఆత్మే వ్యాపించి ఉంది. మరి అదేందుకు గురువుగారు? ఇప్పుడు లోపల ఉందని బయట ఉంటే బయట ఏ టెస్టర్తో టెస్ట్ చేయాలా? ఇప్పుడు లోపలంటే ఇట్లు ఏదో ఒకటి చేస్తే వెలుగు కనబడుతుంది, బయట ఎక్కడ కనబడతాం? ఇప్పుడు దీంట్లో ఆత్మ ఉందంటే నేను ఎట్లా నమ్ముతా? బుక్కులో రాస్తే మాత్రం నిజమని నమ్ముతావా ఏంది అమ్మ? బుక్కులో రాస్తే నమ్ముతావా? మనకి కావాలి, ఇది తెలియాలి మనకి. ఇది ఇందులో ఎట్లుందో మనకి పంచభూతాత్మకమైనటువంటిది. ఈ చరాచర జగత్తు మొత్తం కూడా పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచతన్మాత్రకులు. పంచతన్మాత్రకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచశక్తులు. పంచశక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచబీజాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచదేవతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రహ్మంలో నుంచి వచ్చినాయి, ఆయనలో నుంచే వచ్చినాయి. ఆయనలో నుంచే ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ ఆయన స్వరూపమే ఇది, ఆయన స్వరూపమే ఇది. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, పాతదే మరొకసారి గుర్తు చేసుకుందాం. అదే అనుకుందాం. ఇప్పుడు అనుకుందాం. ప్రకృతి రెండు ఒకటే. జ్ఞానం ఉన్నప్పుడు ఒక విధంగా ఆలోచిస్తాం, జ్ఞానం లేనప్పుడు ఇంకొక విధంగా ఆలోచిస్తాం. ఒకచోట ఒక ఆయన ప్లాస్టిక్ సామాన్లు అమ్మే షాప్ పెట్టిండు. అర్థమైందా? ఆయన ఒక సెపరేట్గా ఒక మెటల్ తయారు చేసిండు, సెపరేట్గా ఒక ప్లాస్టిక్ మెటల్ తయారు చేసిండు. అది ఎక్కడ దొరకదు, ఆయన దగ్గర దొరుకుతుంది ఆ మెటల్. ఆ మెటల్ తోటి అద్భుతమైనటువంటి క్రియేషన్స్ చేసిండు. అర్థమైందమ్మా? పిల్లలు ఆడుకునే కారు తయారు చేసిండు, రైలు తయారు చేసిండు, క్రికెట్ బ్యాట్ తయారు చేసిండు. అర్థమైందమ్మా? ఏరోప్లేన్ తయారు చేసిండు, మంచి ఫోన్, యాపిల్ ఫోన్ తయారు చేసిండు. ఇవన్నీ దేంతో తయారు చేసిండు? ఒకే మెటల్తో తయారు చేసిండు. పిల్లగాళ్ళని తీసుకెళ్ళండి ఆ షాప్ కాడు, పిల్లగాళ్ళని కొనుక్కుంటా అంటే తీసుకెళ్తే చిన్న పిల్లగాడు ఏరోప్లేన్ పట్టుకుండు. ఇప్పుడు ఆ పెద్ద పిల్లగాడు కూడా నాకు ఏరోప్లేన్ కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న చెప్పిండు, లేకపోతే షాప్ ఆయన చెప్పిండు, ఏరా రైల్లో ఉన్నది అదే మెటీరియలు, బస్సులో ఉన్నది అదే మెటీరియలు, కారు కూడా నేను ఒకే మెటీరియల్తో తయారు చేయించను. కారులో ఉన్నది అదే మెటీరియల్, బస్సులో ఉన్నది అదే మెటీరియల్, ఫోన్లో ఉన్నది అదే మెటీరియల్, ట్రైన్లో ఉన్నది అదే మెటీరియల్. ఇవన్నీ తయారు కావటానికి వాడిన మెటీరియల్ ఒకటే. ఏరోప్లేన్లో ఉన్నది కూడా అదే మెటీరియల్ రా, తీసుకోరా, ఏం కాదంటుండు. నాకొద్దు, నాకు ఏరోప్లేనే కావాలంటుండు. పిల్లగాడు వింటాడా? ఇప్పుడు మరి తండ్రి అబద్ధం చదువుతాడా నిజం చదువుతాడా? వాడి ఏడు మానటానికి కాదుగా చెప్పేది, నిజమే చదువుతున్నాడు. నాకొద్దు, నాకు విమానమే కావాలని కింద పడి పొర్లుతున్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏరోప్లేన్లో వేరే మెటీరియల్ ఉందా? అన్నిట్లో ఉన్నది ఒకే మెటీరియల్ అయినప్పుడు అంటే పిల్లవాడికి ఆ జ్ఞానం లేదు కాబట్టి. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు?
ఆ జ్ఞానం లేదు కాబట్టి. ఇప్పుడు ఆ తండ్రి బస్సు కొన్నా ఓకే, రైలు కొన్నా ఓకే, ఫోన్ కొన్నా, ఏది కొన్నా తండ్రికి ఓకే, అమ్మేవాడికి ఓకే. ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది? కొనుక్కునేవాడు పిల్లగాడి దగ్గర వచ్చింది. పిల్లగాడికి ఎందుకంటే ఆ జ్ఞానం లేదు, ఆ రియలైజేషన్ లేదు, ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు ఏడుస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ జ్ఞానం మనకి కలిగిందనుకోండి. ఇప్పుడు సాంఖ్య విచారణ చేస్తే బ్రహ్మం నుండే ఇదంతా వచ్చిందని చెప్పి ఒకే పదార్థం, బ్రహ్మం అనేటువంటి ఒక్క పదార్థంతో, బ్రహ్మం అనేటువంటి ఒక్క పదార్థంతో పంచదేవతలు ఏర్పడి, అదే బ్రహ్మం అనే పదార్థంతో పంచబీజాలు ఏర్పడి, అదే బ్రహ్మ పదార్థంతో పంచశక్తులు ఏర్పడి, అదే బ్రహ్మ పదార్థంతో పంచతన్మాత్రకులు, అదే బ్రహ్మ పదార్థంతో పంచభూతాలు, అదే బ్రహ్మ పదార్థంతో చరాచర జగత్తు ఏర్పడింది. ఆయన ఆ మెటల్తో ఎలా తయారు చేసిండో ఈయన ఈ మెటల్తో తయారు చేసి మనల్ని అందరినీ వదిలిండు, మనల్ని అందరినీ ఈ ప్రపంచంలోకి వదిలిండు. ఇప్పుడు మనం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మనం అనుకుంటే, అంతా ఒకే పదార్థంతో తయారైనప్పుడు మళ్ళా ఆ నాలెడ్జ్ మనకు వచ్చింది అనుకో అమ్మ. ఇప్పుడు మనం ఎవరైనా కానీ బంగారం ఎక్కువ రాళ్ళు తక్కువ అంటే మనం నమ్ముతామా? నమ్మం. కానీ మనం ఇవ్వం. రాళ్ళు ఇచ్చినంత తేలిగ్గా బంగారం ఇస్తామా? రెండు ఒకటని చెప్పగలుగుతాం, కానీ మనమేమో. ఇప్పుడు భగవద్గీతలోనే చెప్పారు, భగవద్గీతలోనే యోగి అయినటువంటి వాడు బంగారమును, రాయిని, మట్టిని సమానంగా చూస్తారండి. సమానంగా చూస్తారు. ఎందుకు? ఎలా సమానంగా చూస్తాడు? ఇలాగా. ఎందుకంటే ఈ జ్ఞానం కలిగినటువంటి వాడికి రైలు అయినా ఒకటే, బస్సు అయినా ఒకటే, ఏరోప్లేన్ ఒకటే, ఫోన్ అయినా ఒకటే తయారైన అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడికి సందేహం ఉండదు. ఒకే బ్రహ్మంతో చరాచర జగత్తు ఏర్పడింది అనేటువంటి నమ్మకం కుదిరినటువంటి వాడికి, ఆ నమ్మకం కుదిరినటువంటి వాడికి లోపల ఉన్నది గొప్పదని కానీ బయటికి ఉన్నది తక్కువదని కానీ ఆలోచన ఉండదు. అర్థమైందమ్మా? ఒకే పదార్థంతో తయారైనప్పుడు లోపల ఉన్నది ఒకటి గొప్పది, బయటకు ఉన్నది ఒకటి తక్కువదని ఆలోచన ఎందుకు వచ్చింది తల్లి? ఆ జ్ఞానం లేనప్పుడు లోపల ఒకటి గట్టిది ఒకటి ఉందంట, దాన్ని పైకెక్కియాలంట నన్ను అనుకుంటాం. అన్నిట్లో ఉన్నది అదే తత్వం అని అర్థమైనప్పుడు బయటే ఉంది లోపల అంతటా అదే ఉన్నప్పుడు అంతటా అదే భావనతో చూస్తాడు. ఇందులో విలువ తక్కువది ఏముందని ఇప్పుడు విలువ తక్కువగా భావించాలా? ఇప్పుడు ఇందులో విలువ తక్కువ పదార్థం ఏముందని చెప్పి విలువ తక్కువగా భావించాలి? ఏమన్నా విలువ తక్కువది ఉందా? విలువ తక్కువది లేదు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఒక చోట బంగారంతో పిల్లి బొమ్మలు తయారు చేశారు. చెబుతున్నాను అదేమ్మా, చెప్తాను. బంగారంతో పిల్లి బొమ్మలను, ఏనుగు, రకరకాల బొమ్మలు చేశారు. అర్థమైందమ్మా? రాగితోటి ఆవు బొమ్మలు తయారు చేశారు. రాగితోటి ఆవు బొమ్మలు తయారు చేశారు. వాళ్ళు రోజు గోపూజ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూని ఇక్కడికి వచ్చి మీకు ఇష్టమైనటువంటి తీసుకొని వెళ్ళండి అని నన్ను అనుకోమ్మా. మరి రాగితో చేసిన గోవు బొమ్మలు తీసుకెళ్తారా, బంగారంతో చేసిన పిల్లి బొమ్మలు తీసుకెళ్తారా? అంటే అక్కడ గోవుని చూడలే వాళ్ళు, పదార్థాన్ని చూశారు. యథార్థాన్ని చూడలే, పదార్థాన్ని మాత్రమే పదార్థాన్ని బట్టి విలువిచ్చేవాళ్ళు వాళ్ళు. పదార్థాన్ని బట్టి విలువిచ్చేటువంటి వాళ్ళు యథార్థాన్ని దర్శించినటువంటి వాడు పదార్థానికి కూడా విలువిస్తాడు. అది అంటే రోజు గోవును పూజించినా కానీ అది బంగారంతో తయారు కాకపోతే పిల్లినైనా తీసపోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఒక పండిట్టు నాకు అది బంగారంతో తయారైన నాకు పిల్లి బొమ్మ వద్దు, నాకు ఆవు బొమ్మే కావాలని చెప్పి రాగి తీసుకొని వెళ్ళిన పండితుడు కూడా ఉన్నాడు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు అంటే అంత డెడికేషన్ ఉండాలిగా, అంత జ్ఞానం, స్థిరమైనటువంటి జ్ఞానం ఉండాలిగమ్మా. ఓకే, ఇప్పుడు ఓకే, ఇది అర్థమైంది, కొంతవరకు అర్థమైంది కమ్మా. ఇప్పుడు ఇందులో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? అంతా ఒకే పదార్థంతో తయారైంది. మనసు తయారైంది దాంతో, బుద్ధి తయారైంది దాంతో, ప్రాణం తయారైంది దాంతో, స్థూల శరీరం తయారైంది దాంట్లోండే, ఇంద్రియాలు తయారైంది దాంతో, ఇందులో ఎరిగే తెలివి తయారైంది కూడా ఒకే పదార్థంతో. అన్నీ తయారైంది ఒకే పదార్థంతో అయినప్పుడు ఇందులో ఆత్మ గొప్పదని, శరీరం తక్కువదని ఎలా అంటాం మనం? అంటే ఆ జ్ఞానం లేనట్టు. మళ్ళీ మనం పిల్లి బొమ్మని ఆవు బొమ్మను చూసినట్టు
లేకపోతే పిల్లగాడు ఏరోప్లేన్ ఎత్తుకొని తిరిగినట్టు అయింది. ఓకే, కాబట్టి అందుకే మన గురువుగారు ఫస్ట్ సాంఖ్యం చెప్పారు. బ్రహ్మాండ పంచీకరణ అర్థమైతే, బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ రెండు అర్థమైతే ఇంకా మనకు ఇక్కడే స్థిరం ఏర్పడటానికి మనం ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి రావడానికి ఒక అవగాహన అనేటువంటిది అందుకే మనకి సాంఖ్య విచారణే చెప్తారు మొట్టమొదట. తర్వాత శక్తి యొక్క చలనం, తారకా యోగాన్ని గురించి చెప్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ చైతన్యం అంటే ఒక చోట ఎక్కువగా తక్కువగా మనకు కనపడుతుంటుంది. అంతటా ఒకే విధంగా ఉన్నా కానీ మనకు అనిపిస్తుంది, అలా మనకి అనిపిస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, ఇప్పుడు ఈ ఫ్యాన్కి కెపాసిటీ ఎంత ఉన్నది అని అంటే, ఇప్పుడు ఇది స్లోగా తిరుగుతుంది, అక్కడ స్పీడ్ ఎక్కువ తిరుగుతుంది అనుకోమ్మా. ఇక్కడ మరి ఇక్కడికి సప్లై అయ్యే కరెంటు అక్కడికి సప్లై అయ్యే కరెంటు ఒకటే అయినప్పుడు అక్కడ ఎందుకు ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది, ఇక్కడ ఎందుకు తక్కువ స్పీడ్ తిరుగుతుందంటే, ఇక్కడ కూడా స్పీడ్ తిరగడానికి కావాల్సినటువంటి శక్తిని సప్లై చేయడానికి పవర్ సేమ్ ఉంది, అక్కడ ఇక్కడ సేమే ఉంది. కాకపోతే ఈ ఫ్యాన్కి కెపాసిటీ లేదు. అర్థమైందమ్మా? ఫ్యాన్కి కూడా కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి, రమణ మహర్షికి, శంకరాచార్య వారికి, వ్యాస భగవానుడికి మనకి తేడా లేదా? అందరం ఒకటేనా? అందరం మానవులే కదండి. అందరిలో ఆత్మ ఉంటుంది. ఉంటే మాత్రం వాళ్ళ శరీరం యొక్క లక్షణం వేరు. అర్థమైందమ్మా? అని చెప్తారుగా, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరం. ఇప్పుడు వాళ్ళ శరీరం మనలాగే పుట్టింది, వాళ్ళు మాత్రం గాలి పీల్చుకోకుండా బ్రతుకుతున్నారా? ఏ తల్లి, వాళ్ళు మాత్రం నేల మీద నడవట్లేదా? మనలాగే నడుస్తున్నారు, మనలాగే తిరుగుతున్నారు, మనలాగే తింటున్నారు, మనలాగే నిద్రపోతున్నారు, మనలాగే మేలుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళతో మనం సమానం కాదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అంటే ఈ ప్రపంచాన్ని వాళ్ళు చూసే కోణం వేరు, మనం చూసే కోణం వేరు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంది. అర్థమైందమ్మా? ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. మనం కూడా అంతటి జ్ఞానం పొందటం కోసం వాళ్ళని ఆశ్రయించను. ఇప్పుడు వాళ్ళని ఆశ్రయించిన తర్వాత అంత జ్ఞానం కలిగిందనుకోమ్మా, ఇప్పుడు వాళ్ళకంటే తక్కువ అవుతావా మనం? ఏం కాదు, వాళ్ళు మనం సమానం అవుతాం. చెప్తారు కమ్మా, గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, గురువు శిష్యుల మధ్య గురుతొక్కడాయ అన్నారు. అప్పటి వరకు గురువు వేరే శిష్యుడు వేరే అనుకున్నారు, ఇట్లే కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రపంచం మొత్తం ఒకటైనప్పుడు ఇక గురువు గారు నేను కూడా ఒకటేగా అనుకున్నాడు. అవును 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 శిష్యుడు గురువు, అర్థమైందమ్మా? శిష్యుడు అనే కర్పూరం, గురువు అనేటువంటి జ్ఞానాగ్ని, ఈ రెండితో సంయోగం జరిగినప్పుడు కాసేపు ఉన్న తర్వాత గురువు ఉండడు, శిష్యుడు ఉండడు, కలికి ఉండదు, కర్పూరం ఉండదు, రెండు పోతాయి. అసలు కర్పూరాన్ని లేకుండా చేయటం కోసమే కదా కలికి వచ్చింది. కర్పూరం ఉండబట్టే కలికితో అవసరం వచ్చింది. అర్థమైందమ్మా? కర్పూరం ఉంది కాబట్టి నిప్పు యొక్క అవసరం వచ్చింది, అగ్ని యొక్క అవసరం. కర్పూరం లేకపోతే అసలు అగ్నికి పనే లేదు. అర్థమైందా? ఈయన ఆల్రెడీ అగ్నిస్వరూపుడు, ఈయనకు వేరే పని లేదు. ఆయన తీసుకొచ్చి కర్పూరం పెట్టిండు కాబట్టి ఈయన వెళ్ళి కాసేపు మండాల్సి వచ్చింది తాత్కాలికంగా, లేకపోతే అవసరం లేదు. ఓకే అమ్మా? కాబట్టి వేరే దీన్ని విడిచిపెట్టేది ఒకటి, వెళ్ళేది ఒకటి ఉందని కానీ ఇది ఎక్కడే నశించిపోతుందని లేదు. వెళ్ళేది పరమాత్మ స్వరూపమే, ఉండేది పరమాత్మ స్వరూపమే, అంతా ఒకే బ్రహ్మముతో నిర్మితమైంది. వెళ్ళటం లేదు, రావటం లేదు. ఓకే, ఇది సాంఖ్య విచారణ ద్వారా మన గురువుగారు తెలియజేశారు. ఆ జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. జయతల సద్గురు ప్రభు మహారాజు. ఎప్పుడు పాత ఎగ్జాంపుల్ అమ్మా, మనం ఎప్పుడు అనుకునేది, మీ బంధువులు బెంగళూరులో ఉన్నారమ్మా, అక్కడ ఒక బెలూన్ నిండా గాలి నింపి పంపించారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అర్థమైందమ్మా? భాగ్యలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడికి ఇమ్మని ఇచ్చారు. మీరు ఆడ నుంచి క్యారీ చేసి తీసుకొచ్చి భాగ్యలక్ష్మి గారి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. 3 బెలూన్లు. ఇప్పుడు ఆడుకుంటూ దానికి ఒక రంధ్రం పడేశారు. బెలూన్కి రంధ్రం పడింది. ఇప్పుడు ఇక్కడ మరి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ బెలూన్లోకి బెంగళూరు నుంచి వచ్చిందా లేదా?
బెంగళూరు నుంచి వచ్చింది. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన గాలి ఇప్పుడు ఇక్కడ బెలూన్ పగలంలో ఇప్పుడు బెంగళూరు పై కలుస్తుందా, ఇక్కడ కలుస్తుందా? అట్ట కలుస్తుంది. బెంగళూరు నుంచి వచ్చింది కదా. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ బెలూన్ అనేటువంటి ఆవరణ క్యారీ అయింది కానీ గాలి క్యారీ అవ్వలేదు కదా. గాలి అంతటా ఉంది కదా. ఇప్పుడు ఓకే ఇంకో మాట, ఇప్పుడు బెలూన్ లోపల ఏముంది? ఆ బెలూన్ గాల్లో ఉంది. బెలూన్ ఎక్కడుంది? గాల్లో ఉంది. బెలూన్ గాల్లో ఉంది. బెలూన్ గాలి ఊది వదిలినామమ్మ. వదిలితే ఈ బెలూన్ ఎక్కడుందంటే గాల్లో ఉందన్నారు. బెలూన్ ఎక్కడుందన్నారు? గాల్లో ఉందన్నారు. బెలూన్లో ఏముంది? అదేంది బెలూన్ బయట గాలే ఉంది, లోపల గాలే ఉందా? ఆ బెలూన్కు లోపల గాలే ఉంది, బయట. ఇప్పుడు రంధ్రం పడితే బెలూన్ పోయింది తప్ప గాలి ఆడికి పోయింది అదే. ఇప్పుడు ఏమైనా క్యారీ అవుతుందా అటు ఇటు ఏమన్నా? ఇంత స్థూలమైనటువంటి గాలే అటు ఇటు క్యారీ అవ్వట్లేదు. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ అది ఆడికి క్యారీ అయింది, అది ఎటు కదలతో. బెలూన్ తిరిగినట్టు శరీరాలు తిరుగుతున్నాయి. బెలూన్ అటు ఇటు బెంగళూరు నుంచి వైజాగ్ దాకా బెలూన్ వచ్చినట్టుగా ఈ శరీరాలు అటు ఇటు తిరుగుతున్నాయి. బెలూన్ పగిలితే అక్కడ ఉన్నది అక్కడే, ఎటు పోదు. అది యాడికి రాదు, యాడికి పోదు. అంతటా అదే ఉంది. శరీరం పోతే ఏమి లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.